So here determinant the determinant ante the value of the following determinant ఏమైంది determinant value 1 4 9 is there, 4 9 16 9 16 25 like this is there determinant అనేది ఉంది. సో దీని determinant find out చేయాలంటే ఫస్ట్ రో వైజ్ గా determinant find out చేయొచ్చు, అదర్వైజ్ వీ కెన్ టేక్ కాలమ్ ఆల్సో. ఫస్ట్ నెంబర్ తీసుకుంటే 1 into ఫస్ట్ రో లీవ్ ఇట్, ఫస్ట్ కాలమ్ లీవ్ ఇట్, దట్ ఈస్ 9 into 25 minus 16 into 16. ఓకేనా? 9 into 25, first row leave it, first column leave it. This is 1 is there, 1 into first row, first column leave it, 9 into 25 minus 16 into 16. Next, if you are taking the second element of the first row కి మనం ప్లస్ తీసుకోవాలి. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్, దిస్ ఇస్ మైనస్, దిస్ ఇస్ ప్లస్ అగైన్ ఎక్స్పాన్షన్ లో. సో వెన్ యూ ఆర్ టేకింగ్ ద సెకండ్ ఎలిమెంట్ యూ టేక్ మైనస్ హియర్ అండ్ minus 4 into first row leave it, second column leave it. That is, what are the numbers are there? First row, second column leave it, 4 into 25 minus 9 into 16. 4 into 25 minus 9 into 16. Next, plus third element ki plus తీసుకోవాలి. 9 into first row leave it, third column leave it. So you have here 4 into 16 minus 9 into 9. 4 into 16 minus 9 into 9. And that is 1 into 9 into 25 ఎంత అవుతుంది? 9 into 25 ఎంత? How much it is? 225 minus 16 into 16, 256. Next, minus 4 into 25 into 4, 100. Minus 16 into 9, 16 9s are 144. Plus 9 into 16 4s are 64. Minus 9 9s are 81. Next, here 1 into 225 minus 256 ఎంత? అంటే 250 minus 31. Next, minus 4 into 100 minus 144 minus 44 plus 9 into 64 minus 81 minus 17. So ఇది minus 31 into 1 అంటే minus 31. This minus into minus plus అవుతుంది. 4 into 44 ఎంత అవుతుంది? 176. Next, plus into minus minus 17 9s are 17 9s are minus 153. సో ఇప్పుడు minus 31 minus 153 రెండు యాడ్ చేయి. రెండు యాడ్ చేయాలి.
రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? -153 -30 -182 కాదు, రెండు మైనస్ ఉన్నప్పుడు రెండింటిని యాడ్ చేయాలి కదా. 153 31 ఎంత అవుతుంది? 184 అవుతుంది. -184 అవుతుంది ప్లస్ 176. అప్పుడు ఏమవుతుంది? -184 ప్లస్ 176 అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. తీసేస్తే ఎంత అవుతుంది? -8 వస్తుంది. అంతే కదా. -184 ప్లస్ 176, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. రాసుకోవాలి. రాసుకున్నావా? ఓకే. నెక్స్ట్ రబ్ చేస్తున్నాను. అన్నీ చెప్తాను ప్రాబ్లమ్స్, కాకపోతే మీకు అడిగే దాన్ని బట్టి కూడా చెప్తాను. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూడు. obtain the ఐగన్ వాల్యూస్. చెప్తా. obtain the ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ of A equal to 8 - 4 2 2 అనే మ్యాట్రిక్స్ ఉంది. దీనికి ఐగన్ వాల్యూస్ రావన్నంటే దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ 2x2 మ్యాట్రిక్స్. ఇదే మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్. సో దెన్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అది ఎట్లా ఉంటుందంటే మాడ్యులస్ ఆఫ్ డెట్ ఆఫ్ లాంబ్డా a మైనస్ లాంబ్డా ఇంటూ i ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి తీసుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ లాంబ్డా ఇంటూ i అన్నప్పుడు a మైనస్ లాంబ్డా ఇంటూ i ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని రాస్తే a అంటే దిస్ మ్యాట్రిక్స్ 8 - 4 2 2 మైనస్ లాంబ్డా ఇంటూ i మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1. సో ఇది 8 - 4 2 2 మైనస్ లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా ఇంటూ 0 0 లాంబ్డా ఇంటూ 0 0 లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఫస్ట్ 8 మైనస్ లాంబ్డా, ఇక్కడ -4 - 0 అంటే ఏమవుతుంది? -4 అవుతుంది. ఏ ఎలిమెంట్ కా ఎలిమెంట్ తీసేయాలి. సో నెక్స్ట్ 2 - 0 అంటే ఏమవుతుంది? 2 2 మైనస్ లాంబ్డా అంటే 2 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ దీనికి ఏమన్నాడు అంటే డెత్ అన్నాడు. అంటే a మైనస్ లాంబ్డా i అన్నాం కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు డెట్. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. మనం a మైనస్ లాంబ్డా i కనుక్కున్న దానికి
ఇగో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది రాస్తున్నాం. 8 మైనస్ లాంబ్డా, ఇక్కడ -4, ఇక్కడ 2 మైనస్ లాంబ్డా, డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. డెట్ కనుక్కోవడానికి ఏం చేస్తాము? క్రాస్ మల్టిప్లై. ఓకేనా? ఏడి మైనస్ బీసీ. సో ఏడి మైనస్ బీసీ అంటే 8 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా మైనస్ 2 ఇంటూ -4, 2 ఇంటూ -4 ఈజ్ ఈక్వల్స్ ఏముంది? 0. ఓకే. సో ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్ చేస్తాం. 8 2 జా 16 మైనస్ 8 ఇంటూ లాంబ్డా -8 లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ 2 -2 లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 4 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నది. సో ఇక్కడ ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ ఈ ఈక్వేషన్ కి ఇక్కడ రాస్తా. లాంబ్డా స్క్వేర్ ఇక్కడ -8 లాంబ్డా -2 లాంబ్డా ఏమవుతుంది? -10 లాంబ్డా ప్లస్ 16 ప్లస్ 8 ఎంత అవుతుంది? ప్లస్ 24. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ఇక్కడ దాకా నోట్ చేసుకో. ఇప్పుడు లాంబ్డా వాల్యూ కనుక్కుంటే మనకు ఐగన్ వాల్యూస్ వస్తాయి. అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు మనము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కున్నాం. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ వెక్టార్? ఇగో ఇది. ఎస్, లాంబ్డా స్క్వేర్ -10 లాంబ్డా ప్లస్ 24. సో లాంబ్డా స్క్వేర్ -10 లాంబ్డా ప్లస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మిడిల్ టర్మ్ -10 వచ్చేటట్టు 24 ఇంటూ 1 అంటే 24 కదా. సో 24 ఇంటూ లాంబ్డా స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 24. సో ఈ మిడిల్ టర్మ్ ఇది వచ్చేటట్టు ఏది తీసుకోవచ్చు? 6 4 జా 24 -6 -4 చేస్తే -10 వస్తుంది. ఓకేనా? దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. సో -6 లాంబ్డా -4 లాంబ్డా ప్లస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 0. లాంబ్డా వాల్యూస్ కనుక్కోవడానికే ఫ్యాక్టరైజ్ చేస్తున్నాం. సో 4,6 వచ్చినాయా? ఓకే. సో ఈ 4,6 వస్తాయి. లాంబ్డా ఇంటూ లాంబ్డా -6 ఇక్కడ తీస్తాము. ఇక్కడ -4 కామన్ తీస్తే లాంబ్డా -6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో లాంబ్డా -6 ఇంటూ లాంబ్డా -4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎస్, లాంబ్డా ఈక్వల్స్ టు 4,6. సో ఈ రెండు వాల్యూస్ వచ్చిన తర్వాత అయిపోయినా నెక్స్ట్ ఐగన్ వెక్టార్స్ కనుక్కోవాలి. ఐగన్ వెక్టార్స్
ఐగన్ వెక్టర్ చెప్తాను, ఐగన్ వెక్టర్ ప్రాసెస్ చెప్తా. సో ఇది రాసుకున్నాం. నౌ ఐగన్ వెక్టర్ వెక్టర్స్ ఎట్లా కనుక్కుంటామంటే, ఫస్ట్ లెట్ x is equals to capital X equals to x1 x2 ఈ రెండింటిని ఐగన్ వాల్యూస్ కనుక్కోమంటే ఇవి. నెక్స్ట్ ఐగన్ వెక్టర్స్ అని కూడా అన్నాడు. సో ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. సో ఇది x1 x2 అని రెండు తీసుకున్నాము. బి అండ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ దేనికి ఐగన్ వెక్టర్ ఇది? ఏ అనే మ్యాట్రిక్స్, ఏ అనేది తీసుకున్నాం 2x2 మ్యాట్రిక్స్, దానికి ఐగన్ వెక్టర్ అని చెప్పి అనుకోవాలి. సో ఇప్పుడు కరస్పాండింగ్ టు అన్ ఐగన్ వాల్యూ, ఐగన్ వాల్యూ ఏది తీసుకున్నాం మనం? కరస్పాండింగ్ టు అన్ ఐగన్ వాల్యూ ఏది తీసుకున్నాం? లాంబ్డా. కరస్పాండింగ్ టు అన్ ఐగన్ వాల్యూ లాంబ్డాకి తీసుకున్నాం. సో దెన్ ఎక్స్ అనే దాన్ని ఎట్లా రాస్తామంటే, దెన్ ఎక్స్ ఈజ్ గివెన్ బై, ఎక్స్ అనేది ఎట్లా ఇస్తామంటే, ఎక్స్ అనే దాన్ని ఎట్లా రాస్తామంటే ఏ మైనస్ లాంబ్డా ఐ. ఈ ఐగన్ వెక్టర్ ఉంది కదా, ఐగన్ వాల్యూ, ఈ ఐగన్ వాల్యూ ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ తీసుకోవాలి. అప్పుడు మనము ఎక్స్ అనే దాన్ని కనుక్కుంటే x1 x2 కనుక్కుంటాం కదా, ఈ ఎక్స్ అనేది ఏమనుకున్నాం మనము? దిస్ ఈజ్ ద ఐగన్ వెక్టర్. ఇది తీసుకొని దీని నుంచి ఎక్స్ కనుక్కోవాలి. ఆ x1 x2 ఏదైతే ఉందో దట్ ఈజ్ ఐగన్ వెక్టర్. ఓకేనా, అర్థమైందా? సో మనము ఏ మైనస్ లాంబ్డా ఐ ఫస్ట్ కనుక్కున్నాం. చెప్పు, ఏ మైనస్ లాంబ్డా ఐ వెక్టర్ ఏమొచ్చింది అప్పుడు చేస్తే? ఫస్ట్ 8 మైనస్ లాంబ్డా -4 ఉంది కదా, 2 మైనస్ లాంబ్డా అని చెప్పి తీసుకోలేదా? ఏ మైనస్ లాంబ్డా ఐకి ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ మ్యాట్రిక్స్ ఏం తీసుకోవాలి? x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే కూడా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ రెండింటికి ఈక్వల్ గా 0 0 ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇటు మల్టిప్లై చేద్దాం. ఈ మ్యాట్రిక్స్ ఎట్లా మల్టిప్లై చేస్తామంటే, ఫస్ట్ రో ఇక్కడ ఫస్ట్ కాలం, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, రెండే ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఎట్లా వస్తాయంటే 8 మైనస్ లాంబ్డా ఇంటూ x1, 8 మైనస్ లాంబ్డా ఇంటూ x1, నెక్స్ట్ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంటుంది మధ్యలో, -4 ఇంటూ x2, నెక్స్ట్ కింద ఎలిమెంట్ ఏమొస్తుంది అంటే 2 ఇంటూ x1, నెక్స్ట్ ప్లస్ 2 మైనస్ లాంబ్డా ఇంటూ x2 ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఏముంది? 0 0 అంటే 0 మ్యాట్రిక్స్ అంటే 0 0 తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఒకటే ఎలిమెంట్ వస్తుంది ఇక్కడ. ఇది 2x2 మ్యాట్రిక్స్, ఇది 2x1 మ్యాట్రిక్స్. మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటంటే 2x1 మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే 2 రోస్ ఉంటాయి, ఒక కాలం ఉంటుంది. ఇది ఈ ఎలిమెంట్ దీనికి ఈక్వల్, ఈ ఎలిమెంట్ దీనికి ఈక్వల్. ఓకే, ఇప్పుడు రాస్తున్నా. ఇక్కడ రెండు ఎలిమెంట్స్ వచ్చాయి కదా మనకు, అది రాస్తున్నా. సో ఇక్కడ 8 మైనస్ లాంబ్డా ఇంటూ x1, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -4x2, ఇక్కడ 2x1, ఇక్కడ ప్లస్ 2 మైనస్ లాంబ్డా ఇంటూ ఏముంది ఇక్కడ? 2 మైనస్ లాంబ్డా ఇంటూ x2. సో ఈజ్ ఈక్వల్స్ టు 0 0 అని ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ లో 0కి ఈక్వల్ చేద్దాం. 8 మైనస్
మనం ఇంకొకటి ఇక్కడ దాకా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే కేస్ 1 మనకు కేస్ 1 లోపల ఏం చేస్తామంటే లాంబ్డా వాల్యూస్ మనకు ఐగన్ వాల్యూస్ 2 వచ్చాయి. 2 ఐగన్ వాల్యూస్ ఏమేమి వచ్చాయి చెప్పు. అయితే ఒకటి ఇఫ్ లాంబ్డా వాల్యూ 4 తీసుకున్నాం, ఇక్కడ ఐగన్ వాల్యూ ఏం తీసుకున్నాం 4 తీసుకుంటే ఇప్పుడు 8 మైనస్ లాంబ్డా వాల్యూ ఇక్కడ 4 తీసుకుందాం. 8 మైనస్ 4 ఇంటూ x1 మైనస్ 4x2 ఇక్కడ 2x1 ప్లస్ 2 మైనస్ లాంబ్డా వాల్యూ 4 తీసుకుందాం. ఓకే, అంటే ఒక్కసారి లాంబ్డా వాల్యూ 4 తీసుకుందాం, ఇంకొకసారి లాంబ్డా వాల్యూ ఏం తీసుకుందాం 6 తీసుకుందాం. సో ఇక్కడ x2 ఇది రాస్తే ఈజ్ ఈక్వల్ టు 0 0 ఉంది కదా. నెక్స్ట్ 8 మైనస్ 4 అంటే 4x1 మైనస్ 4x2 ఇక్కడ 2x1 ఇక్కడ 2 మైనస్ 4 అంటే ఎంత అవుతుంది -2 అవుతుంది. -2x2 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది 0 అంటే ఇప్పుడు 4x1 మైనస్ 4x2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది 2x1 మైనస్ 2x2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీని నుంచి మనము 4 కామన్ తీస్తే x1 మైనస్ x2 ఈక్వల్ టు 0. సో x1 మైనస్ x2 ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 4 ఇటు పోతే 0/4 అంటే 0. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది x2 అవుతుంది. x1 ఈజ్ ఈక్వల్ టు x2 అవుతుంది. సో దీంట్లో కూడా x1 మైనస్ x2 ఈక్వల్ టు 0 అంటే x1 ఈజ్ ఈక్వల్ టు x2 అవుతుంది. అయితే ఇప్పుడు మనం x1 ఈజ్ ఈక్వల్ టు x2 అంటే సపోజ్ లెట్ x2 ఈజ్ ఈక్వల్ టు k అనుకుందాం. x2 ఈక్వల్ టు ఏమనుకుందాం k అని. అప్పుడు x1 కూడా ఏమవుతుంది, 2 ఈక్వల్ కదా, x1 వాల్యూ కూడా ఏమవుతుంది x2 ఈక్వల్ టు k అనుకున్నాం. x1 కూడా ఏమవుతుంది k అవుతుంది. సో ఇప్పుడు మనకు ఐగన్ వెక్టర్ వచ్చింది. ఇక్కడ ఐగన్ వెక్టర్ మనం ఏమనుకున్నాం, అది x1 క్యాపిటల్ X ఈక్వల్ టు x1 x2 అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు ఫస్ట్ కేసులో ఐగన్ వెక్టర్ x1 k వచ్చింది, ఇది k వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ k కామన్ తీస్తే k ఇంటూ 1 అనేది ఐగన్ వెక్టర్. ఓకేనా, k ఇంటూ 1 అనేది ఇక్కడ ఈ x1 అవుతుంది. x1 అంటే మొదటి ఐగన్ వెక్టర్, ఇది k ఇంటూ 1 అనేది ఫస్ట్ ఐగన్ వెక్టర్ ఆఫ్ A2 వెన్ లాంబ్డా ఈక్వల్ టు ఏముండాలి, లాంబ్డా వాల్యూ ఎంత ఉండాలి 4 ఉన్నప్పుడు ఇది వస్తాయి. సో రాసుకో, ఇది ఐగన్ వెక్టర్ ఆఫ్ ఫస్ట్ ఐగన్ వాల్యూ లాంబ్డా ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు ఐగన్ వెక్టర్ అది. ఐగన్ వాల్యూ అంటేనేమో లాంబ్డా కనుక్కోవాలి, ఐగన్ వెక్టర్ అంటే ఇగో ఇది x ఈక్వల్ టు x1 x2 అని చెప్పి అనుకొని ఇది రాయాలి, రాసి కనుక్కోవాలి. అడగొచ్చు, ఎందుకంటే లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయా మీకు, పెద్ద క్వశ్చన్స్ ఇస్తారా 6 మార్క్స్ 4 మార్క్స్ అంటే చెప్పలేం, టైం ఎక్కువ ఉంటే రాయొచ్చు. 4 మార్క్స్కి అంటే ఐగన్ వెక్టర్ అంటే చిన్నగా ఉన్నది కదా, నువ్వు చూసావు కదా లాంబ్డా కనుక్కోవడం చిన్నగా లేదా, కాబట్టి ఐగన్ వాల్యూ కనుక్కోవడం చిన్నగా ఉన్నది. ఐగన్ వెక్టర్ కూడా అడుగుతాడు బహుశా, ప్రిపేర్ అయితే కారాదు మంచిగా. ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను నేను, నీకేం కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే,
అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కేసులో లాంబ్డా ఈక్వల్ టు 6 తీసుకుందాం. ఇక్కడ చేసిన తర్వాత లాంబ్డా వాల్యూ ఏం చేద్దాం? 6. లాంబ్డా వాల్యూ కేస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 6 ఇది తీసుకుంటే ఇక్కడ 8 - 6 ఇంటూ x1 మైనస్ 4x2 ఇక్కడ 2x1 ప్లస్ 2 - 6 లాంబ్డా ప్లస్ లో 6 ఇంటూ x2 ఈక్వల్ టు 0, 0. సో ఇది 8 - 6 అంటే ఏమవుతుంది? మైనస్ 2x1 మైనస్ 4x2. ఓకేనా? ఇది 2x1 ప్లస్ 2x1, ఇది 2 - 6 అంటే -4 అవుతుంది, మైనస్ 4x2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0, 0. సో ఇప్పుడు మైనస్ 2x1 మైనస్ 4x2 ఈక్వల్ టు 0. ఇంకొకటి ఏముంది కిందది? 2 ప్లస్ 2x1 మైనస్ 4x2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీంట్లో -2 కామన్ తీస్తే x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 కామన్ తీస్తే x1 మైనస్ 2x2 ఈక్వల్ టు 0. సో ఇది x1 ప్లస్ 2x2 ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 8 - 6 అంటే ప్లస్ 2నే అవుతుంది. ఇక్కడ 8 - 6 అంటే ప్లస్ 2 కదా, ఇక్కడ ప్లస్ 2నే అవుతుంది. ఇక్కడ కూడా ప్లస్ 2 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 8 - 6 అంటే ప్లస్ 2 కదా, సో ఇది 2x1 మైనస్ 4x2 అవుతుంది ఈ పైది. ఇక్కడ కూడా 2x1 మైనస్ 4x2 అవుతుంది రెండిట్లలో. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఏమవుతుంది? 2x1 మైనస్ 4x2 అవుతుంది. అంటే ఇక్కడ కూడా x1 మైనస్ 2x2 ఈక్వల్ టు 0. సో రెండిట్లో కూడా ఏమవుతుంది? x1 ఈజ్ ఈక్వల్ టు 2x2 అవుతుంది. సో ఇక్కడ కూడా ఏం చేద్దాం అంటే లెట్ x2 ఈక్వల్ టు మనము k అనుకుందాం. అప్పుడు x1 ఈక్వల్ టు ఏమవుతుంది? x2 ఈక్వల్ టు k అనుకుంటే x1 ఈక్వల్ టు 2 ఇంటూ k అంటే x1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ k అవుతుంది. అయితే ఇక్కడ దీంట్లో లాస్ట్ దియా రెండు ఈక్వల్ అని చెప్పి అంటున్నా కదా, x1 ఈక్వల్ టు 2x2 అయినప్పుడు ఈ ఐగన్ వెక్టర్ ఇట్లాగే కనుక్కోవాలి. ఇక్కడ ఐగన్ వెక్టర్ x ఈక్వల్ టు x1 x2 అన్నాం కదా, సెకండ్ వానికి కాబట్టి x2 అనుకోవాలి, క్యాపిటల్ x2 ఈజ్ ఈక్వల్ టు x1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 2k. x2 ఈక్వల్ టు ఎంత వచ్చింది? k. అవునా? సో ఇప్పుడు దీంట్లో k కామన్ తీస్తే మనకు k అనుకోవచ్చు లేదా k1 అనుకో. x1 ఈక్వల్ టు k1, అంతకుముందు k అనుకున్నాం కదా, ఇక్కడ k1 అనుకో. ఇక్కడ x2 ఈక్వల్ టు k1 అనుకుంటే x1 ఈక్వల్ టు 2k1. ఇప్పుడు ఇది 2k1 ఇది k1. సో ఇప్పుడు మనకు దీని లోపల k1 కామన్ తీస్తే ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 2 1 మిగులుతుంది ఇంటూ ఇక్కడ k1 ఇంటూ 2 అంటే 2 ఇంటూ k1, ఇక్కడ 1 ఇంటూ k1 అయితే. సో అది ఐగన్ వెక్టర్ అవుతుంది 2 1 ఇంటూ k. అట్లా 2 ఐగన్ వెక్టర్స్ కనుక్కుంటాం. ఓకేనా? అంతే అది అంతే అది. ఓకే, ఐగన్ వాల్యూస్ లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఐగన్ వాల్యూ కనుక్కున్న తర్వాత ఇదంతా చేయాలి. ఫస్ట్ ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే,
Next question. నోట్ చేసుకుంటాం. Okay. Next question. అదే ర్యాంకే ఇప్పుడు చెప్పబోయేది, ర్యాంకే. ఓకే. సపోజ్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కనుక్కోవడం, ఒక ప్రాబ్లం చెప్తాను. ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ర్యాంక్ కనుక్కోవడానికి ఎకలాన్ ఫామ్ లోకి రాయగలిగితే అది ర్యాంక్ వస్తుంది. ఎకలాన్ ఫామ్ అంటే మనకు ఫామ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్, ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 0 0 -3 9 3 5 3 1 1 ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. సో దీని ర్యాంక్ అనుకోవడానికి ఫస్ట్ మనకు గివెన్ మ్యాట్రిక్స్ ని ఏ అనుకుంటే, గివెన్ ఏ ఈక్వల్ టు ద మ్యాట్రిక్స్ ఇస్ 0 0 3.
-3 and 9 3 5 and 3 1 1 అని చెప్పి ఇట్లా ఇచ్చాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎకలాన్ ఫామ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక వరుసలో నెంబర్ ఉంటుంది, ఇక్కడ 0 0 రావాలి, నెక్స్ట్ లాస్ట్ లో 0 0 0 రావాలి, ఇక్కడ 1 0 0 0 0 1 0 0 0. అదే 1 0 0 0 1 0 0 0 1 అని వస్తాయి. సో లేదంటే మనకు ఒక ఫామ్ లోకి వస్తే ఒక రో మొత్తం 0 చేసేయాలి. 0 చేస్తే మనకు ర్యాంక్ ఫైండ్ అవుట్ అవుతుంది. అది ఎట్లా అనేది చెప్తాను. ఈ ఫస్ట్ రో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇట్లా 0 0 స్టార్టింగ్ ఉండకూడదు. దీన్ని ఎట్లా అంటే R1 అండ్ R3ని నేను ఏం చేస్తున్నా అంటే చేంజింగ్ R1 అండ్ R3 రోస్. సో ఇప్పుడు చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే R1 ప్లేస్ లోకి R3 వచ్చింది, 3 1 1. ఓకేనా. నెక్స్ట్ 9 3 5 యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ రో ఉంటుంది అండ్ 0 0 -3 ఇక్కడ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇప్పుడు R2 రోలో ఇది 0 అయిపోవాలి. ఇది 0 అయిపోవడానికి R1 లోంచి ఏం చేస్తే 0 అవుతుంది, R2ని మార్చుతున్నాం. ఎట్లా R1 R2 3R1 చేయాలి. R2 అంటే ఎంత ఉంది 9, 3 into R1 అంటే 3 3 9. ఓకేనా. అంటే ఇప్పుడు అది మారింది ఎక్కడ రాయాలి, R2లో రాయాలి. ఫస్ట్ ఇక్కడ 3 1 1 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం ఫస్ట్ రో. ఇప్పుడు R2 అంటే 9 -3 3 9 0. నెక్స్ట్ ఇక్కడ 3 -3 3 3 1 3 అంటే 3 -3 ఆల్సో 0. నెక్స్ట్ 5 -3 1 3, 5 -3 ఏమవుతుంది 2. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత దీన్ని 0 0 -3 అని రాస్తాం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం అంటే R3లో ఈ రో మొత్తం 0 అయిపోయేటట్టు చేయాలి. ఎట్లా చేద్దాం, R3 ఏం చేస్తే అవుతుంది, ఇప్పుడు అది ఎకలాన్ ఫామ్. అది ఇప్పుడు కింద నుంచి ఇట్లా చేయొచ్చు మనం 0 0 0 0 0 2 ఇది ఒకటి రో ఇట్లా అట్లా చేస్తే మనకు మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతే అవుతాయి. ఎట్లా తెలుసా, ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది, ఇప్పుడు ఇక్కడ 0 0 వచ్చిందా, ఈ కింది రో మొత్తం 0 0 0 ఇట్లా ఒక రో లోపల నెంబర్స్ వచ్చి నెక్స్ట్ రోలో 2 0లు, నెక్స్ట్ రోలో 3 రోలు ఉన్నాయి కాబట్టి 3 0లు రావాలి. ఓకేనా. సో ఇప్పుడు అట్లా చేస్తే ఇప్పుడు నెక్స్ట్ దానికి ఏమవుతాయంటే ఇప్పుడు దీనికి యాడ్ చేస్తున్నా. ఎట్లా R3ని R3లో రాస్తున్నా, మల్టిప్లై చేసి R3 ప్లస్ ఏం చేస్తా నేను R3 ప్లస్ ఇక్కడ 2R3 ప్లస్ ఇంకొకటి ఏం రాయాలి, ఇక్కడ 3R2 అని రాశాను అనుకో, ఇది దీంట్లో రాసి R3లో రాస్తా. 2R3 అంటే 2 into 0 ప్లస్ 3 into R2 అంటే ఇప్పుడు 2 into 0 ప్లస్ 3 into 0 0 ప్లస్ 0 ఏమవుతుంది 0 అవుతుంది కదా. సో ఫస్ట్ రోని 3 1 1 ఇట్లా రాస్తాం. సెకండ్ రో కూడా మార్చడం లేదు, వచ్చే ఆన్సర్ ఇక్కడ R3లో రాస్తాం కాబట్టి సెకండ్ రో కూడా 0 0 2 రాస్తాం. ఇప్పుడు థర్డ్ రోనే మార్స్తాం. 2R3 అంటే 2 into
2 into 0 plus 3R2 అంటే 3 into 0, 0 plus 0, 0. Next 2 into 0 plus 3 into 0, 0 plus 0, 0. Next 2 into minus 3, minus 6 అవుతుంది. ప్లస్ 3 into 2, 6 అవుతుంది. మైనస్ 6 ప్లస్ 6 ఏమవుతుంది? 0. సో ఇప్పుడు నాట్ అంటే జీరోస్ ఉన్న రో ఎన్ని ఉన్నాయి? ఒక్కటి ఉన్నాయి. జీరోస్ లేని రోస్ ఎన్ని ఉన్నాయి? జీరోస్ లేనివి కాదు, మొత్తం జీరోస్ ఉన్న రోస్ ఎన్ని ఉన్నాయి? ఒకటి. అన్ని జీరోలు లేని ఎన్ని ఉన్నాయి అంటే నెంబర్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి కదా. ఫస్ట్ రో ఉంది, సెకండ్ రోలో కూడా అన్ని జీరోలు లేవు ఇక్కడ. ఓకేనా? సో అది అప్పుడు ఏమవుతుందంటే ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకు జీరోస్ లేనిది ఫస్ట్ రో సెకండ్ రో ఉంది. ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, 2 అవుతుంది. ర్యాంక్ అనేది 2 అవుతుంది. అట్లా 2 అవుతుంది అంతే. అవును, అంటే ఇది ఎకలాన్ ఫామ్ లోకి రాసేస్తే ఇట్లా వచ్చేస్తాయి. ఈ ఫామ్ లోకి వచ్చేస్తాయి. అంటే ఎకలాన్ ఫామ్ అంటే ఇట్లా రాయొచ్చు. ఒకటి ఇక్కడ 0, 0, 0, 0 ఇట్లా వస్తాయి కదా, అప్పుడు జీరోస్ అవుతాయి అవి. సో ఒకటి లాస్ట్ది జీరోస్ అట్లా వచ్చేది. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చెప్తాను, నీకు తెలిసిపోతుంది అట్లా. ఓకే, రబ్ చేయమంటావా? నోట్ చేసుకున్నావా? మండే ఉందా? ఓకే ఓకే. సో ఇప్పుడు చెప్పిన కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అది ఉంది కదా, ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కంపల్సరీ వస్తుంది. ఒకటి డబుల్ ఇంటిగ్రలా చేద్దాం. డబుల్ ఇంటిగ్రల్ మళ్ళీ ఒకటి చెప్తాను నేను. ఓకేనా? సో నెక్స్ట్ ఇది ఒక ప్రాబ్లం చెప్పి ఇప్పుడు ఆపేస్తా క్లాస్. ఓకేనా? ఫైండ్ ర్యాంక్ find the rank of A is equal చూద్దాం, ఆ టైంకి చూస్తాను నేను. ఓకేనా? కానీ మీకు పేపర్లో ఇచ్చాడు, చాలా స్ట్రిక్ట్గా నడుస్తాయట కదా. పేపర్లో ఏమి ఇచ్చారు తెలుసా? హలో, మాకు వాట్సాప్ పేపర్లలో వచ్చింది. ఏమేమి ఇచ్చాడంటే ఏవో క్యాంప్స్ పెడతారట, వాళ్ళు సైడ్కి కూడా అది చేస్తే మీకు ఆల్రెడీ ఫస్ట్ 2 times వార్నింగ్ వస్తుందట. లాస్ట్కు కెమెరా అది స్విచ్ ఆఫ్ అవుతుందట. అంటే ఎగ్జామ్కి పర్మిషన్ లేదు ఏదో అట్లా అని అన్నారు. మరి అట్లా దేంట్లో ఇచ్చాడంటే ఆంధ్రజ్యోతి అనుకుంటా, ఆంధ్రజ్యోతి పేపర్ ఏదో ఇచ్చాడు. అట్లా ఉంటుంది అన్నట్టు ఇచ్చాడు. వాట్సాప్లో కూడా ఇచ్చినట్టున్నా. నేను ఉంటే గిట్ట నీకు ఫోటో తీసి పంపిస్తాను. అట్లా మీకు కూడా అంటే వాళ్ళు ఇట్లా ఆన్లైనే కదా, ఇప్పుడు అక్కడి నుంచే రాయొచ్చు. కానీ సైడ్కి కెమెరాలు అట్లా అది కూడా ఉంటాయి చూసేటట్టు. తల కూడా తిప్పి చూడకుండా రాయాలి అన్నట్టు పెట్టారు. అట్లా ఉంటుందా? అట్లా మీకేం చెప్పాలి? మరి అట్లా వచ్చింది, అట్లా పేపర్లో చదివా నేను. అది ఒకసారి వాట్సాప్ గిట్ట ఉంటే నీకు పంపిస్తారు. పేపరే కావచ్చు అది. సో ఇఫ్ ఇట్ ఈజ్ అట్లా ఛాన్స్ ఉందనుకో, ఇదివరకు చేయలేదా నేను? ఓకేనా? చేస్తా అట్లా. ఓకేనా? ఓకే ఓకే, సరే చెప్. ఏ ప్రాబ్లమ్స్? కెమిస్ట్రీయా?
చేద్దాం. అది రేపు ఇది కొన్ని చెప్పిన తర్వాత వీలైతే రేపు ఒక క్లాస్ కెమిస్ట్రీ తీసుకుందాం. ఓకేనా? రేపు ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఉంది కదా, ఇవాళ థర్స్డే కదా, ఫ్రైడే సాటర్డే సండే రాకున్నది. ఇంకా చెప్తా నీకు కెమిస్ట్రీకి ప్రాబ్లమ్స్ చూసే చెప్తా. ఓకేనా? ఎలక్ట్రో కెమిస్ట్రీ కదా. ఓకే రైట్. ఓకే చెప్తాను. సో గివెన్ ఏ ఈక్వల్ టు మనకి మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు కదా, అప్పుడు గివెన్ ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్లో ఏం చేస్తా అంటే నేను అప్లయింగ్ ఫస్ట్ మనకు ఎట్లా అంటే ఈ కింది జీరోలు అయిపోయేటట్టు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ రోలో ఇది జీరో అయిపోవాలి, ఈ రోలో 3 2 0 0 దగ్గర ఉండాలి, ఇది జీరో చేసేస్తే అయిపోతుంది. సో దాన్ని చేసడం కొరకు R2 ఇక్కడ R2 మైనస్ 2R1 చేద్దాం. ఓకే. నెక్స్ట్ R3 ఏం చేద్దామంటే R3 మైనస్ 3R1 చేద్దాం. R3 మైనస్ 3R1 అండ్ R4 తీసుకుంటే R4కి ఏం చేద్దామంటే R4 మైనస్ 6R1 చేద్దాం. 6R1 చేసేస్తే R4 మైనస్ 6R1 ఇవన్నీ ఒక్కదాని మీద చేస్తే ఇప్పుడు చూడు R2 మైనస్ 2R1 అంటే ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది 1 2 3 0. సో R2 లోంచి 2R1 అంటే ఇక్కడ 2 into 1 2 అవుతుంది. R1 2R1 కదా, 2 into 1 2, 2 minus 2 0. నెక్స్ట్ 2 2 4 అవుతుంది, 4 minus 4 0. R2లో రాయాలి, R2 ప్లేస్లో. నెక్స్ట్ 2 3 6, 3 minus 6 minus 3 అవుతుంది. నెక్స్ట్ 2 2 0 0, 2 minus 0 2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు R3 మైనస్ 3R1. R3 అంటే ఇది మైనస్ 3R1 అంటే 3 into 1 3, 3 minus 3 0. నెక్స్ట్ 3 2 6 అవుతుంది కదా, 2 minus 6 minus 4. నెక్స్ట్ 2 3 9 అవుతుంది, 1 minus 9 minus 8. 3 0 0, 3 minus 0 3 అవుతుంది. నెక్స్ట్ R4 మైనస్ 6R1 అంటే R4 అంటే 6ది, ఇక్కడ 6R1 అంటే 6, 6 minus 6 0, 6 2 12, 8 minus 12 minus 4. నెక్స్ట్ 6 3 18, 7 minus 18, 6 3 18, 7 minus 18 minus 11. నెక్స్ట్ 6 0 0, 5 minus 0 0 అవుతుంది, 5 minus 0 5. ఓకే. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ 0 2 ఇటు వచ్చేటట్టు ఈ R4ని ఇక్కడికి తీసుకొద్దాం. R2 ప్లేస్లోకి R4 వస్తుంది, R2 వచ్చేసి R4 వస్తుంది. సో R2 ఇంత అవుతుంది, కానీ 2 జీరోలు ఇక్కడ వచ్చేటట్టు ఉన్నాయి కదా, ఇట్లా కిందిది మొత్తం జీరో చేద్దాం దీన్ని. ఓకేనా? సో R2 అనేది R4 అనేది ఎక్స్చేంజ్ చేస్తున్నా. 1 2 3 0. ఇప్పుడు R4 R2 ప్లేస్లోకి వస్తుంది, 0 minus 4, ఇంకోటి minus 11 5. నెక్స్ట్ R3 అనేది ఇక్కడనే ఉంది, 0 minus 4 minus 8 3. ఈ R2 వచ్చేసి ఇక్కడ 0 0 minus 3 2. సో ఇప్పుడు వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ R3 అనేది మనం R3 ఉంది, R3లోంచి R2ని తీసేసి R3 దగ్గర రాసేద్దాం.
అప్పుడు ఇక్కడ జీరోస్ వస్తాయి. ఎట్లా అంటే R3 ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కదా, ఈ జీరోస్ వచ్చేటట్టు అయితే R3 మైనస్ R2. సో ఇది 1 2 3 0, ఇది 0 -4 -11 5 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు R3 మైనస్ R2 చేద్దాం. 0 మైనస్ 0 0, -4 మైనస్ ఆఫ్ -4 +4 అంటే 0 అవుతుంది. -4 +4 0 అంతే కదా. సో ఇక్కడ -8 మైనస్ ఆఫ్ -11 అంటే +11 అవుతుంది. 11 - 8 ఎంత అవుతుంది అప్పుడు 3. నెక్స్ట్ 3 - 5 అంటే -2 అవుతుంది. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా 0 0 -3 2 అని రాద్దాం. తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ R4 R3 యాడ్ చేసి, అదే కింద రో 0 అయ్యేటట్టే చేస్తున్నా. ఇప్పుడు R3 R4 యాడ్ చేసి R4 లో రాసేటట్టు రాద్దాం. అంటే ఇక్కడ రాస్తున్నా R4 → R3 + R4. R3 + R4 యాడ్ చేసి R4 లో రాయాలి. ఇప్పుడు 1 2 3 0. నెక్స్ట్ ఏముంది 0 -4 -11 5. నెక్స్ట్ 0 0 3 -2. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రాస్తే అంటే ఇది ఎట్లా వస్తుంది చూడు, ఇక్కడ ఒక 0, ఇక్కడ 2 జీరోలు, ఇక్కడ కంప్లీట్ 0 రావాలి. అట్లా వస్తుంది, ఎకలాన్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు R3 + R4 రాసి R4 లో రాస్తున్నా. 0 + 0 0, 0 + 0 0, 3 + -3 అంటే 0 అవుతుంది, -2 + 2 అంటే 0 అవుతుంది. సో ఇప్పుడు ఫామ్ కూడా చూడు, ఇది ఒక్కటి కంప్లీట్ గా నెంబర్స్ ఉంది, ఇది 0, ఇక్కడ 2 జీరోలు, ఇక్కడ కంప్లీట్ 0. సో ఇప్పుడు ఎన్ని అవుతుంది, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, అప్పుడు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది 3 అవుతుంది. ఎందుకంటే ఇది ఎకలాన్ ఫామ్ లో ఉంది. ఎకలాన్ ఫామ్ అంటే ఇక 1 0 ఇవి అన్ని వచ్చి 0 0, ఇవి అన్ని జీరోలు. ఇక ఇక్కడ సెకండ్ రోలో 0 వస్తాయి, ఇక్కడ 2 జీరోలు, ఇక్కడ అన్ని జీరోలు అట్లా వస్తాయి. కాబట్టి ఇక్కడ 5 నెంబర్స్ లేని 3 రోస్ ఉన్నాయి కాబట్టి ఎకలాన్ ఫామ్ ఇది కాబట్టి సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ = 3 అవుతుంది. సో నెక్స్ట్ చెప్తా నేను మిగతావి కూడా. ఫిజికల్ కెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ కూడా ప్రాబ్లమ్స్ చూసి చెప్తాను. నేను పంపించావు అదే రేపు ఆ ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. ఓకే, అదే చెప్పేస్తాను. కంటిన్యూ అవుతుంటుంది ఇట్లాగే, ఎగ్జామ్ దాకా చెప్తానులే. రేపు ఇదే. ఓకే, కంప్లీట్ చేద్దాం. సరే, ఓకే, బాయ్. క్లాస్ క్లోజ్ చేస్తున్నామా? ఓకే, నోట్ చేసుకోండి. చేసుకో. ఇయో ఇట్లా ఫస్ట్ రో నెంబర్స్ ఉన్నాయి కదా, సెకండ్ రోలో ఒక 0, థర్డ్ రోలో 2 జీరోలు, ఫోర్త్ రోలో కంప్లీట్ జీరోలు, అంటే 0 0 0 0 0. ఓకేనా? అంటే ఇట్లా రావాలి. ఒకటి 0 వచ్చి 2 జీరోలు, తర్వాత 3 జీరోలు, లాస్ట్కి ఒక 3 జీరోలు వచ్చి ఒక నెంబర్ ఉన్నా కూడా అప్పుడు ర్యాంక్ ఆఫ్ అప్పుడు 4 అవుతుంది కూడా, అప్పుడు కూడా అవుతుంది. ఎందుకంటే ఎకలాన్ ఫామ్ అంతే, అన్ని ఇట్లా 0 0 0 0 0 0 0 0 0 ఇక్కడ నెంబర్ వచ్చింది అనుకో, సపోజ్ లాస్ట్కి అది ర్యాంక్ 4 అవుతుంది. ఎకలాన్ ఫామే అది. కానీ ఇక్కడ నెంబర్ ఉంది కాబట్టి ర్యాంక్ ఏమవుతుంది అప్పుడు 4 అవుతుంది. ఇక్కడ కూడా నెంబర్ వచ్చింది కాబట్టి, ఇక్కడ నెంబర్ రాలేదు కాబట్టి ఇక్కడ ర్యాంక్ 3 అవుతుంది. ఇట్లా రావాలి ఫామ్. ఒక ప్రాబ్లం ఉంది, ఇంకొక ప్రాబ్లం అట్లాగే ఉంది. ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది,
అప్పుడు ర్యాంక్ 4 అవుతుంది. ఇక మనం అంతకంటే ఎక్కువ చేయలేం దాన్ని, జీరోలు అయ్యే అవకాశం లేదు కాబట్టి అప్పుడు ర్యాంక్ 4 అవుతుంది దాన్ని. ఓకేనా? ఇట్లాంటి ఫామ్లోనే చేయాలి, లెక్క ఇట్లాగే చేయాలి. ఏంటి? ఒక్క లెక్క ఉన్నది అట్లా. ఇప్పుడు ఇంతకుముందు ఒక లెక్క చెప్దాం అనుకున్నా, అక్కడ ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, అది ఆ నెంబర్ వస్తే ఇక అప్పుడు ర్యాంక్ అది మొత్తం 4 అవుతుంది. అప్పుడు అది 4/4 మ్యాట్రిక్స్ ఇస్తాడు, అది ర్యాంక్ కూడా 4 వస్తుంది. ఎక్కడ లాస్ట్కి 0 వచ్చింది? అక్కడేం కాదు, ఇగో ఇట్లా రావాలి. ఫస్ట్ రో ఒక నెంబర్ ఉంది కదా, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉండాలి, అండ్ తర్వాత 0 ఉంటుంది. రాసుకున్నా? ఓకే, టుమారో మళ్ళీ చెప్తాలే, దీని మీద మళ్ళీ ప్రాబ్లం చెప్తాను, మళ్ళీ ప్రాబ్లం చెప్తా. ఓకేనా? ఎస్, మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను, నీకు డౌట్లు పోతాయిలే. సరే? ఓకే, ఓకే, రైట్. టుమారో ఈవినింగ్ అగైన్ క్లాస్ ఇస్ దేర్. ఓకే, బాయ్. ఏది? రేపు సేమ్, రేపు అయినంత తొందరగా చేస్తా, 5 o'clock అని చెప్పి రెడీగా ఉండు. ఓకేనా? కంప్లీట్ చేస్తాను రేపు. ఓకే, 5 o'clockకి రెడీగా ఉండు. ఓకే, 5కి చెప్తా రేపు. ఓకే, బాయ్ బాయ్.